ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే 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 మన విజయశాంతి వచ్చిందిరా. మన ఆటో విజయశాంతి వచ్చింది. ముందే చెప్పుంటే పూలు గీలు తెప్పించి స్వాగతం పలికేవాణ్ణి కదా పాప. ఇన్ని దినాలకి నా ఆమె దయతలిచినావా? నేను ఎప్పుడో చెప్పినా నా మాటింటివా? రే నాతో మాట్లాడడానికి విజయశాంతి వచ్చిందిరా. అదృష్టవంతుడు అన్నా నువ్వు. రే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నా ఆటో ఎక్కడుందో చెప్పు. నీ ఆటోనా? నీ ఆటో నా దగ్గర ఎందుకు ఉంటది పాప? ఏడపోయిందో ఎవరు తీసుకుపోయినారో వెళ్ళి వాళ్ళని అడుగు. నన్ను అడుగుతావే? రేయ్ అలాగే అన్నా. రే మర్యాదగా తలుపు తీయమని చెప్పరా. అదృష్టం ఇల్లెత్తుకుంటూ వస్తే ఆ అవకాశాన్ని నేనెలా వదిలిపెడతాను పాప? ఏమి లేదు పాప, ఒక 5 నిమిషాలు మనసు విప్పి మాట్లాడుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీకెప్పుడు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. ఇలా ఆడపిల్లని ఏడిపించడానికి సిగ్గులేదురా నీకు? వడ్డీ కట్టలేదని నా ఆటో దొంగతనం చేసుకొస్తావా? మంచి మూడ్లో ఉంటే ఏదో మాట్లాడుతున్నావు. అవన్నీ ఇడిచిపెట్టు. రా పాప. రే మచ్చా. ఏం మచ్చా, ఏమైంది బండికి? ఏమో మచ్చా, మనోడు ఆగిపోయి ఉన్నాడు. ఓసారి చూడు ఏమై ఉండదు. అరగంటలో ఈ బండి డెలివరీ ఇవ్వాలి మచ్చా. నువ్వే చూసుకోరాదు? అట్టనా? సరే నువ్వు గాని. ఎక్కడికి పోతావే? రేయ్ మర్యాదగా తలుపు తీయమని చెప్పు. తలకై తాటికాయలా కోసేస్తాను. చెప్పు తీయమని. రేయ్ తలుపు తీయండిరా. ఈ పాప అన్నంత పని చేసేటట్టుంది. నా ఆటో ఎత్తుకొచ్చి నా బతుకు మీద కొట్టింది చాలక నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? ఇప్పుడు ఇక్కడ నుంచి బయటపడ్డ నాకు నా ఆటో ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసురా. నిన్నంత సులువుగా వదిలిపెట్టండి రా. మంచి అవకాశం దొరికినట్టే దొరికి తప్పించుకుని పారిపోయిందిరా. సమయానికి వచ్చావురా. ఎలా ఉంది మీ అత్తయ్య గారికి? పర్లేదు నాన్న, బానే ఉంది. వెళ్ళామని పలకరించేసి దుర్గని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వస్తున్నాను. అవునా? అమ్మాయి వాళ్ళ అమ్మకి బాగాలేదన్నప్పుడు మేము వెళ్ళి పలకరించాలి కదా, అందుకే మేము కూడా అక్కడికే బయలుదేరాం. నువ్వు కూడా రా, వెళ్ళొద్దాం. సరేనన్నా. ఆ కారు అక్కడ ఉంచి మన కారు ఎక్కేసాయి. ఇంట్లో అందరం వెళ్తున్నాం. చిరంజీవి గడ ఒకసారి వచ్చి అత్తయ్యని పలకరిస్తే బాగుంటుంది కదా. వాడికి విషయం తెలుసుంటే వాడే వచ్చేవాడు. ఒక మెసేజ్ పెట్టి వాడిని కూడా రమ్మంటే బాగుంటుంది. రే అర్జున్ రా. పదండి నాన్న. రే మచ్చా వెళ్ళొస్తాను రా. రే మచ్చా అయిపోయిందిరా, వస్తాను. దుడ్డిచ్చిపోరాదు? రే నా పని నేను చేసుకున్నందుకు నువ్వే నాకు ఇవ్వాలరా. సరే మచ్చా, పనుండదే. అన్న మెసేజ్ పెట్టినాడు, ఉంటా. అలాగే అలాగే మచ్చా. ఏంటి పిల్లలు ఇంకా రాలేదు? బా గంట తర్వాత ఏ టాబ్లెట్ వేసుకోవాలి? విజయ వేడినీళ్ళతో వేసుకోమని చెప్పింది.
ఏంట్రా ఇంట్లో ఎవరో ఉన్నట్లేరు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? విజయశాంతి వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఉంటారేమో నాన్న. మరి దుర్గ వాళ్ళ అమ్మ ఎక్కడుంది? రేయ్, ఏదో స్మెల్ వస్తుంది. ఆ, అవును నాన్న. వాటర్ తీసుకురా. కూర్చో. అత్తయ్య పడుకోండి. పర్లేదు బాబు. అయినా ఏంటమ్మా నువ్వు బాలేని మనిషివి, అలా వంటగదిలో నీకేం పని? టాబ్లెట్ వేడినీళ్లతో వేసుకోమని విజయశాంతి చెప్పిందండి, అందుకే వెళ్ళాను.